హాయ్ ఫ్రెండ్స్, చూడు మేమైతే పప్పాయ కర్రీ వండుతున్నాం. ఎట్లుంటుంది అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై అయ్యేది చెప్పన్న. మా మాని అయితే కడుగుతున్నా మానియా మంచిగా కడుగు కనిపిస్తాను. చూడు మా మానియాసు కలిపి ఎత్తుంది. ఇక నీళ్ళు మంచిగా అంటుపారు, ముక్కలు పోతాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని ఒక చికెన్ లాగా వండుకోవాలి. ఒక పప్పాయ కర్రీ అన్ని మసాలాలు బిసాలు పెట్టుకొని వండుకుంటున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మటన్ లాగా సేమ్. చూర్రి కాయలు అయితే కట్ చేసినాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై అయ్యి చెప్పన్నా. ఓకే, చూర్రి మిరియాలు, ఒక దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా ఇంట్లో లేవు కాబట్టి మంచిగా కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా గొలించుకోవాలి వీటిని. ఎందుకంటే ఎర్రగా ఉంటే పచ్చి వాసన పోవాలి. ఫస్ట్ పచ్చి వాసన పోతే సూపర్ టేస్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అల్లం అయితే వేసిన మీకు చూపించలే. ఎందుకంటే మా భార్య అయితే కారం ఎత్తుంది. అలా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మ్యాగ్నెట్ వేసుకొని పెట్టుకొని అందులో వేసుకోవాలి. తించూరు ఒకసారి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటిదంటే పచ్చి కుడికి వేసినాం. పచ్చి కుడికి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చి కుడికి అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇట్లయితే కారం కలుపుకున్నాం. మేమైతే కారం బాగా తింటాం కాబట్టి కారం కలుపుకున్నాం. మంట అయితే ఏమైతే బాగా అయితే వేసుకున్నాం కారం అయితే. చూడు ఇలా అయితే ఉంది. పొగలనైతే కనిపించలేదు. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడు ఫ్రెండ్స్, కర్రీ అయినాక ఇలా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. చూడు మీరు ట్రై చేయాలి. కొత్తిమీరకి వేద్దాం. కొత్తిమీరకి మా వైపు అయితే కొత్తిమీరకి వేసేసింది. మస్తు కలిపేసి పెట్టేస్తే సూపర్ ఉంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి. ఓకే, మా వాళ్ళకి అయితే సూపర్ ఉంటుంది. కానీ మంచిది కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా మంచిగా ఉడకాలి. చూడు. ఓకే, బాయ్. కొప్పడికాయ అనేది మనకు అందుబాటులో దొరికేదే, కాకపోతే దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఆ కొప్పడికాయ అనేది కూర వండుకుంటే టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. మీరు కూడా వండుకోరు. మా చెల్లెలు కాదు, దస పెట్టుకొని తింటలేము కొబ్బరికాయ కూర. దస పెట్టుకుందాం అనుకున్నా. ఇక్కడి అంటే అన్ని రోగాలకు మంచిది. ఏదైనా తిన్నా కానీ సుఖ కొద్దిగా బాగుంటుంది. తినాలా. మా టామి గారు సుఖ ఇంట్లో చోరుతుండ్రు బయట. ఈ రక్త కణాలు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. కానీ కొబ్బరికాయ కర్రీ వండుకొని తింటే తొందరగా ఇదవుతారు. ఓకే, బాయ్. మా అమ్మాయి చెప్తుంది రక్త కణాలు కూర వండి పెట్టాలి. రక్త కణాలు పడిపోతాయి. కొబ్బరికాయ కూర గట్టి చెప్పి అన్ని వాడుతుందా. ఇట్లా మా అవ్వ మంచిగా అంటుండే, అనుకుంటుంది, తింటుంటే మేము కొబ్బరికాయ కూర చెట్టు పెట్టుకుని కొబ్బరికాయ తెంపుకొని అనుకోవాలి. కొబ్బరికాయ కూర తింటే ఉంటాయి కానీ ఎవరు వండుకోరు. వాటిని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. మీరు కూడా వండుకోండి. ఆరోగ్యానికి అయితే బాగా మంచిది. దేనికైనా